విజయ్ దేవరకొండ ఈ మధ్య ఒక వివాదంలో ఇరుక్కున్నారు. అదే ట్రైబల్ అనే పదాన్ని వాడి తప్పుగా పోర్ట్రే అవ్వడం ద్వారా. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అంటే, ఆయన ఇంటెన్షన్లో ఎక్కడ కించపరచాలనే ఉద్దేశం లేకపోయినా ఫ్లో ఆఫ్ వర్డ్స్ దానివల్ల వచ్చిన ప్రమాదం ఇది. కనుక జాగ్రత్త పడతాడు. ఆ విషయంలో ఆయన క్షమాపణ చెప్పాడు ఎస్టీ సమాజానికి బేషరతుగా. అలాగే ఎస్టీ సమాజం కూడా ఆయన్ని క్షమించింది. కానీ ఆ వీడియోలో మనం గమనిస్తే, ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోలో ఔరంగజేబును కొట్టాలనుంది, ఆ ఉగ్రదాడికి పాల్పడిన పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆ రాక్షసుల్ని కొట్టాలనుంది అని ఆయన ఆ సినిమా ఫంక్షన్లో భాగంగా మాట్లాడడం జరిగింది. అది యాక్చువల్గా అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన భావన అనమాట. ఆ దేశం పట్ల ఆ కన్సర్న్ని ఆయన వ్యక్తపరిచారు. చావా సినిమా చూశాను, ఔరంగజేబు మీద కోపం వచ్చిందని ఏమాత్రం ఆయనకి దాపరికం లేకుండా మాట్లాడారు. నిజంగా అది హర్షణీయం. అలా ప్రతి ఒక్క రియల్ హీరో లాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మాటల ద్వారా ఆయన అట్లీస్ట్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ లాగా అనే పదం వాడడం అనేది ఖండనీయం. అలా మాట్లాడడంతో తప్పకుండా గిరిజనులు హర్ట్ అవుతారు. ఎందుకంటే వారికి ఇప్పటికీ ఎన్ని హక్కులు ఇచ్చినా వారి యొక్క హక్కులను కాలరాసేటటువంటి దుర్మార్గమైన శక్తులు ఉన్నాయి. కనుక వారు మన సమాజంలో అద్భుతమైన శక్తులు, వారిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ద్వారా మనం రక్షించబడాలి. ఈ కన్సర్న్కి దూరంగా ఉండేలాగా లేదా తగ్గించేలాగా ఎవరు మాట్లాడినా కూడా తప్పే. అదంతా పక్కన పెడితే ఓవరాల్గా సబ్జెక్ట్ మాత్రం ఆ రోజు బాగానే మాట్లాడారు విజయ్ దేవరకొండ. అండ్ ఇప్పుడు కూడా తన మంచి మనసుని చాటుకున్నాడు విజయ్ దేవరకొండ. ఏ విధంగా అంటే, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన చేశాడు ఆయన. తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్లో నుంచి కొంత మొత్తం భారత సాయుధ బలగాలకి ఇస్తాను అని ముందుకొచ్చారు. ఇది మన భారతీయుల యొక్క బ్యూటిఫుల్ కల్చర్ అండి. మొన్న ఒక ఆవిడ వీడియో చేసింది, యుద్ధం జరిగితే 500 రూపాయలు పెట్రోల్ అయిపోద్ది, 600 రూపాయలు గోధుమలు అయిపోతాయి, యుద్ధం వద్దు, ఆ పాకిస్తాన్తో అప్పుడప్పుడు ఒక సంవత్సరంకి ఒకసారో 2 సార్లు గుద్దించుకోండి చాలు అనేలాగా మాట్లాడింది కదా ఒక ఆవిడ. యుద్ధం వస్తే ఆ యుద్ధం మనం ఆరంభించి ఉండమండి. మన చరిత్ర మొత్తం తీసుకుంటే మనల్ని ఒకడు కొట్టడం ద్వారా మనం రియాక్ట్ అవుతాం తప్ప మనం కోరి ఎవడి మీదకి వెళ్ళం. అలాగే మనం యుద్ధం అంటూ దిగితే ఓడిపోయిన సందర్భం లేదు. ఒక చైనాతో మాత్రము ఓడిపోయినట్లుగా మనం అంగీకరించాలి. కారణం మన యొక్క పాలకులు టాప్ ఆఫ్ ది హెడ్ ఇంపార్టెంట్గా వ్యవహరించకపోతే ఆటోమేటిక్గా మనం డిస్ట్రాయ్ అవుతాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ధన రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపంలో కావచ్చు, సహాయం కావాలి అంటే చేయాల్సిందే. చేస్తారు, ఆటోమేటిక్గా అది జరుగుతుంది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ గారు ఇలా ముందుకు రావడం నిజంగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఐ రియలీ ఫీల్ ద లవ్. I'm somebody who does not particularly enjoy celebrating birthdays, and this one is especially a muted one because of all that's happening around us. The last couple of days have been a little rough with the tensions between India and Pakistan. But I still feel like I would love to share little moments of joy with our people. I would love to see little smiles on the faces of our people. So a tradition that I started 7 years ago, the Devarakonda birthday truck. It's where trucks having free ice cream travel around cities and distribute it to people, anybody who wants. So if you spot any of these trucks in Hyderabad, Warangal, Kurnool, Vizag, Vijayawada, Chennai, Bangalore, there are 9 trucks that are traveling. Feel free to pick up an ice cream. It's free, it's on me, and this is my way of sharing a little moment of joy with you all. It will really make me happy. Because it was my birthday, we had also planned to drop one of Rowdy's biggest collection today. But since the last couple of days I've been feeling we are a brand made in India. We talk about Indian street culture, but how do we truly become a brand that is made for India? And I've decided that a portion of all sales that happen on Rowdy will be donated to the Indian Armed Forces. This is our way of showing our gratitude, of saying thank you to the men who tirelessly protect us day in and day out, because of which we are able to do everything that we are here peacefully and safely. Thank you everyone for staying by my side, staying supportive. Stay supportive of each other, stay united, spread love, and to great times ahead. Jai Hind.